image in new tab and right click save as image. PNG format download అయింది and show it folder and drag and drop. So only one PNG వరకు అప్లై అనేది చేసుకోవచ్చు. రొటేషన్ సో ఇక్కడ హ్యాండ్ లో రెక్టాంగిల్ మార్కెట్ అపెండ్ టూల్ తో సో వన్ నోట్ వర్క్ సెలెక్షన్ సో సైడ్స్ లో మొత్తం యాడ్ చేసుకోవాలనుకున్నా యాడ్ చేసుకోవచ్చు. బట్ ఇక్కడ స్టిల్ ఉంది కాబట్టి సో ఇందులో క్లయింట్ యాడ్ చేయమని చెప్పారు మనకు. సో ఇక్కడ స్టిల్ రిలేటెడ్ లో సో ఇప్పుడు లేకపోతే కంట్రోల్ T తో యాడ్ చేసుకొని ఇక్కడ సైడ్స్ లో పేజెస్ లాగా అప్లై అనేది చేసుకోవచ్చు. లో యాడ్ చేసుకోవచ్చు. సో క్లయింట్ ఇక్కడ హ్యాండ్స్ లో స్టిల్ అనేది పంపించారు. సో వేరే రిఫరెన్స్ ఇమేజ్ లో క్యాప్చర్ చేసుకొని రెక్టాంగిల్ పెన్ తో సెలెక్షన్ ఓన్లీ వన్ నోట్ వర్క్ కంట్రోల్ ఎంటర్ యాడ్ లేయర్ మాస్క్ కంట్రోల్ T ట్రాన్స్ఫార్మ్ అండ్ సైజ్ డిక్రీజ్ ఇక్కడ యాడ్ చేసుకున్న తర్వాత సో ఎగ్జాక్ట్ గా దీన్ని ట్రాన్స్పరెన్సీ గా యాడింగ్ అనేది చేసుకోవాలి. సో ఇలా యాడ్ చేసిన తర్వాత సో దీన్ని బ్యాక్ సైడ్ లో మనం రిమూవ్ అనేది చేసుకోవాలి. ఇక్కడ ఒపాసిటీ అనేది డిక్రీజ్ అనేది చేసినప్పుడు ట్రాన్స్పరెన్సీ గా కనిపిస్తుంటది. ఎక్కడైతే హ్యాండ్ అనేది ఉందో సో ఇక్కడ వరకు మనం ఎరేజ్ అనేది చేస్తాం. సో మాస్క్ ని యూజ్ చేసుకొని అండ్ హార్డ్ ఆన్ బ్రష్ అండ్ జస్ట్ డ్రా. సో వైట్ ఫర్ యాడ్, బ్లాక్ ఫర్ రిమూవ్ స్విచ్ కలర్స్. జస్ట్ రిమూవ్ చేస్తుంటే సో బ్లెండింగ్ అనేది బ్యాక్గ్రౌండ్ లోకి చేంజ్ అనేది అవుతుంది. జస్ట్ ఇంక్రీజ్ ఇలా బ్యాక్ సైడ్ లో యాడ్ అయ్యి సో ఒరిజినల్ లో అయితే మనకు ఇలా ఉంది కదా. ఆఫ్టర్ ఇలా యాడ్ ఇంకొంచెం డౌన్ కి మూమెంట్ ఇలా యాడ్ చేసుకోవచ్చు నోట్ రిలేటెడ్ గా. ఇది ఆఫ్టర్ థంబ్నెయిల్ అప్లోడ్ అయిన తర్వాత పర్ఫెక్ట్ గా ఒక 500 నోట్స్ లాగా యాడ్ అవుతుంది. సో రొటేషన్ చేసుకోవాలనుకున్న రొటేషన్ అనేది చేసుకోవచ్చు. ఇలా క్రియేట్ చేయండి. సో ఓన్లీ 3 మెంబర్స్ షేర్ చేస్తారు, మిగతా వాళ్ళు కూడా క్రియేట్ అనేది చేయండి. సో ఇలాంటి ప్రొఫెషనల్ థంబ్నెయిల్స్ డిజైన్ అనేది చేసినప్పుడే సో మీరు ఒక ప్రో లెవెల్ ఎడిటింగ్ లోకి సో ఇక్కడ ఒక బేసిక్ థంబ్నెయిల్స్ అనేది చూస్తారు కదా. సో ఇలాంటి ప్రో లెవెల్ థంబ్నెయిల్స్ కూడా మీరు డిజైన్ అనేది చేయగలుగుతారు. సో ఇక్కడ ప్రతి టూల్ అనేది మనకు యూజ్ అనేది అవుతుంది. ఇక్కడ బ్లర్ టూల్స్ అనేది చూద్దాం. కోసం కొన్ని ఇమేజెస్ ని డౌన్లోడ్ చేసుకోండి. అన్స్ప్లాష్ అండ్ pixabay.com లో ఉన్నాయి కదా. ఒక నేచర్ రిలేటెడ్ ఇమేజ్ డౌన్లోడ్ చేసుకొని బ్లర్ టూల్స్ లో ప్రాక్టీస్ అనేది చేయండి. సో ఒక ఇమేజ్ ని డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకున్న తర్వాత మనకు సో బేసిక్ టూల్స్ లో మనకి ఇక్కడ బ్లర్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి. గ్యాషియన్ లో బ్లర్ టూల్. సో ఇది మనకు బేసిక్ టూల్. సో దీనికోసం మనకు ఆల్రెడీ క్లారిటీగా ఉన్న ఇమేజ్ ని రాస్టరైజ్ చేసుకోవాల్సి వస్తుంది అండ్ సైజ్ ఇంక్రీజ్. సో వన్స్ డ్రా చేసిన తర్వాత మనకు అండ్ డిక్రీజ్ అండ్ ఇంక్రీజ్ కి ఆప్షన్ లేదు. సో తర్వాత మనం రిమూవ్ చేసుకోవాలనుకుంటే సో బ్లర్నెస్ తగ్గించుకోవాలనుకున్నా ఇంక్రీజ్ చేసుకోవాలనుకున్నా సో మనకు చాలా టైం అనేది తీసుకుంటుంది. సో దానికన్నా మనకు అడ్వాన్స్ టూల్స్ లో సో న్యూ వర్షన్స్ లో మనకి ఇక్కడ ఫిల్టర్ లో బ్లర్. సో ఇందులో మనకి మెయిన్ గా యూజ్ అయ్యేది గ్యాషియన్ బ్లర్ అండ్ మోషన్ బ్లర్ మనకు మెయిన్ గా యూజింగ్ అనేది అవుతుంది. సో ఫస్ట్ యావరేజ్ బ్లర్ క్లిక్ చేస్తే ఆటోమేటిక్ గా ఉన్న ఇమేజ్ మొత్తం బ్లరింగ్ అనేది ఫుల్ బ్లర్ లోకి వెళ్ళిపోతుంది. సో దీనికి మనకి ఎలాంటి అడ్జస్ట్మెంట్ అనేది ఆప్షన్ అని లేదు. సో ఇక్కడ మనకి డబుల్ క్లిక్ చేస్తే సో అడ్జస్ట్మెంట్ కి సో బ్లర్ సైజ్ ఇంక్రీజ్ డిక్రీజ్ కి అడ్జస్ట్మెంట్ ఆప్షన్స్ లేదు. కంప్లీట్ గా ఇమేజ్ మొత్తం బ్లరింగ్ అని అవుతుంది. సో ఆల్రెడీ అప్లై అయిన ఫిల్టర్ ని రిమూవ్ చేసుకోవాలనుకుంటే స్మార్ట్ ఫిల్టర్ పైన క్లిక్ చేసేసి క్లియర్ స్మార్ట్ ఫిల్టర్. సో మళ్ళీ బ్లర్ అనేది రిమూవ్ అయిపోయింది. సో నెక్స్ట్ బ్లర్ టూల్లోనే బ్లర్ ఆప్షన్. సో ఆటోమేటిక్ గా లిటిల్ బిట్ బ్లర్ అనేది యాడ్ అవుతుంది. సో ఇంక్రీజ్ చేసుకొని కూడా మనకి ఇక్కడ ఎలాంటి ఆప్షన్ అని లేదు. బిఫోర్ అండ్ ఆఫ్టర్. సో లిటిల్ బిట్ బ్యాక్గ్రౌండ్ లో ఉన్న 3 ప్లేసెస్ లో లిటిల్ బిట్ బ్లరింగ్ అనేది యాడ్ అయింది. ఓన్లీ ఒక 1% బ్లర్ యాడ్ అయింది. దీనికి కూడా మనకు ఎలాంటి ఇంక్రీజ్ అండ్ డిక్రీజ్ కి ఆప్షన్ లేదు బ్లర్నెస్ కి. సో నెక్స్ట్ మనకు బ్లర్ మోడ్ కూడా సేమ్ అంతే. సో మళ్ళీ అగైన్ క్లిక్ చేసుకుంటే సో బ్లర్ అనేది యాడ్ అవుతుంది. సో ఇక్కడ మనకు ఆబ్జెక్ట్ ప్లేసెస్ లో కూడా మనకు బ్లర్ అనేది యాడింగ్ అనేది అవుతుంది. సో ఈ ప్లేస్ లో మనకు రిమూవ్ చేసుకోవాలనుకున్నా ఇంకా ఇంక్రీజ్ చేసుకోవాలనుకున్నా ఈ ఆప్షన్ అనేది లేదు మనకు. సో దానికోసం మనకు బ్లర్ లో
బాక్స్ బ్లర్ కూడా సేమ్, దీనికి ఇంక్రీజ్ అండ్ డిక్రీజ్ ఆప్షన్ ఉంది. బట్ ఇక్కడ మనకు బ్లర్ అనేది స్మూత్ గా కాకుండా బాక్స్ టైప్స్ లో యాడింగ్ అనేది అవుతుంది. ఇక్కడ బాక్స్ షేప్స్ లో యాడింగ్ అనేది అవుతుంది. ఇక్కడ లెగ్స్ బాక్స్ రెక్టాంగిల్ షేప్స్ లాగా అనిపిస్తుంది కదా, సో ఇలా యాడింగ్ అనేది అవుతుంది. సో నెక్స్ట్ మనకు మెయిన్ గా యూజ్ అయ్యేది బ్లర్ లో గ్యాషియన్ బ్లర్ అనేది మనకు మెయిన్ గా ఇమేజ్ కి ఒక ఆబ్జెక్ట్ ని ఆర్ బ్యాక్గ్రౌండ్ ని సపరేషన్ చేసుకొని బ్లర్ చేసుకోవాలనుకుంటే ఈ గ్యాషియన్ బ్లర్ అనేది యూజింగ్ అని అవుతుంది. సో దీనికి పర్ఫెక్ట్ గా బ్లర్ అనేది యూజ్ అవుతుంది. జస్ట్ 1% మనం 5% యాడ్ చేసుకున్న తర్వాత సో ఇఫ్ చేంజ్ చేసుకోవాలనుకుంటే మళ్ళీ గ్యాషియన్ బ్లర్ ఏదైనా మనం ఫిల్టర్ ని చేంజ్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ క్లిక్ ఆన్ గ్యాషియన్ బ్లర్, డబుల్ క్లిక్ చేస్తే మనకు ఇంక్రీజ్ చేసుకోవచ్చు బ్లర్నెస్. సో 1000% వరకు ఉంటుంది మనకు. సో ఇంక్రీజ్ చేసుకోవచ్చు అండ్ డిక్రీజ్ కూడా చేసుకోవచ్చు. కంప్లీట్ గా 1%, 0.9 నుండి సో ఓన్లీ 2% వరకు బ్యాక్గ్రౌండ్ అనేది బ్లర్ అవ్వాలనుకున్నప్పుడు ఒక 3% వరకు కూడా చూస్ చేసుకొని ఓకే క్లిక్ చేసుకోవచ్చు. మళ్ళీ అగైన్ సో ఇంక్రీజ్ చేసుకోవాలనుకున్నా డిక్రీజ్ చేసుకోవాలనుకున్నా క్లియర్ అనేది చేసుకోవచ్చు. అండ్ మనకు ఏదైతే ఒక ప్లేస్ లో మనకు బ్లర్ అనేది యాడ్ అవ్వద్దో, సో ఇక్కడ ఫ్రంట్ లో కాకుండా ఓన్లీ బ్యాక్గ్రౌండ్ వరకే బ్లర్ యాడ్ అవ్వాలనుకున్నప్పుడు సో ఇక్కడ కూడా మనకు బ్లర్ అనేది యాడ్ అయింది. సో ఇక్కడ మాస్క్ అనేది ఆటోమేటిక్ గా మనకు యాడింగ్ అని అవుతుంది. సో మాస్క్ మనకు స్మార్ట్ ఆబ్జెక్ట్ ఉన్న ఫొటోస్ కే ఇలాంటి మాస్క్ సింబల్ యాడ్ అవుతుంది. సో మీరు అందుకే సో వర్క్ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత బ్లర్ ఫిల్టర్స్ కెమెరా ఫిల్టర్స్ ఏదైనా అప్లై చేసుకోవాలనుకుంటే మళ్ళీ క్లిక్ ఆన్ రైట్ స్టైల్ నుండి యాడ్ లేయర్ మాస్క్ కి క్లిక్ అనేది చేయాలి. సో ఇక్కడ మాస్క్ ఆప్షన్ లో సేమ్ మనకు సో బ్లర్ రిమూవ్ కి బ్లాక్ కలర్ తో బ్లర్ ని రిమూవ్ చేసుకోవచ్చు ఏదైనా ఫిల్టర్. సో ఫిల్టర్ లో మనకు ఇక్కడ సాలిడ్ కలర్ ఉంది కదా, సాలిడ్ కలర్ కూడా మనకు మాస్కింగ్ అనేది యాడ్ అయింది. రిమూవ్ కు బ్లాక్ కలర్, యాడ్ కి వైట్ కలర్, ఇలా యాడింగ్ అనేది చేసుకోవచ్చు. సో ఇక్కడ కూడా మనకు సేమ్ ఆప్షన్. సో ఎక్కడైతే మనకు బ్లర్ రిమూవ్ అవ్వాలో చూస్ బ్లాక్ కలర్. సో ప్రతి దానికి సాఫ్ట్ గ్రౌండ్ బేస్ యూజ్ చేసుకోండి. సో ఈ ప్లేస్ లో మనకు డ్రా చేస్తుంటే బ్లర్ అనేది రిమూవ్ అవుతుంది. ఓన్లీ బ్యాక్గ్రౌండ్ వరకు ఉండాలి. ఈ ఫ్రంట్ లో బ్లర్ రిమూవ్ అవ్వాలనుకున్నప్పుడు ఇలా యాడింగ్ అనేది చేసుకోవచ్చు యూజింగ్ మాస్క్. సో మళ్ళీ ఫ్రంట్ లో కూడా బ్లర్ యాడ్ అవ్వాలనుకున్నప్పుడు షిఫ్ట్ కలర్స్ బ్లాక్ నుండి వైట్ కి షిఫ్ట్ చేసుకోండి. ఇక్కడ క్లిక్ చేసేసి క్లిక్ చేసినా మనకు కలర్ అనేది షిఫ్ట్ అవుతుంటది. ఇలా డ్రా చేసుకుంటే బ్లర్ అనేది అగైన్ యాడింగ్ అని అవుతుంది. సో ఈ బ్లర్నెస్ ని డిక్రీజ్ అండ్ డిక్రీజ్ చేసుకోవాలనుకుంటే మళ్ళీ గ్యాషియన్ బ్లర్ పైన 2% ఇలా ఇంక్రీజ్ చేసుకోవచ్చు అండ్ డిక్రీజ్ కూడా 5% ఇలా కూడా మనకు మూవ్మెంట్ అనేది చేసుకోవచ్చు. సో ఇది మనకు గ్యాషియన్ బ్లర్ టూల్. సో గ్యాషియన్ బ్లర్ టూల్ అనేది ఒక బ్యాక్గ్రౌండ్ వెనుక మనకు సో ఇలాంటి ఫొటోస్ వెరిఫిక్ నుంచి మనం డౌన్లోడ్ చేసుకోండి. సో బ్యాక్గ్రౌండ్ లో సో ఇవి షేర్ చేస్తాను, వీటికి బ్లర్ అనేది యాడ్ చేయండి మీరు. సో డ్రాగ్ అండ్ డ్రాప్. సో న్యూ ఫైల్ క్రియేట్ చేసుకోండి. సో ఇది నార్మల్ బ్లర్. సో ఒక బ్యాక్గ్రౌండ్ ని బ్లర్ చేసుకోవాలనుకుంటే సో అగైన్ డ్రాగ్ అండ్ డ్రాప్. అండ్ ఇక్కడ మనకు కంప్లీట్ గా ఈ బ్యాక్గ్రౌండ్ ని బ్లర్ చేసుకోవాలి అనుకునేటప్పుడు మనకు కంట్రోల్ జేతో కాపీ ఆర్ సెలెక్ట్ సబ్జెక్ట్ ఆర్ పెన్ టూల్ తోటి సెలెక్షన్ చేసుకోవాలి. ఫస్ట్ మనకు సెలెక్ట్ సబ్జెక్ట్ ఆటోమేటిక్ గా
సబ్జెక్ట్ అనేది పర్సన్ అనేది సెలెక్ట్ అయిపోయింది మనకు. సో కంట్రోల్ జేతో కాపీ. సో ఓన్లీ ఈ పర్సన్ వరకు మనకు సపరేషన్ అనేది అయిపోయింది. ఇప్పుడు మనకు బ్యాక్గ్రౌండ్ ఉన్నదని బ్లర్ అనేది చేసుకోవచ్చు. ఫిల్టర్లోకి వెళ్ళి బ్లర్ అండ్ గ్యాషన్ బ్లర్. బ్లర్ సైజ్ 5%. ఇప్పుడు మనకు బ్యాక్గ్రౌండ్ అనేది బ్లరింగ్ అనేది యాడ్ అయింది. సో బ్యాక్గ్రౌండ్ మనకు బ్లర్ ఎప్పుడైతే యాడ్ చేస్తామో సో పర్సన్ ఆబ్జెక్ట్ కింద మనకు ఎలాంటి బ్లర్ ఆప్షన్ అని ఉండకూడదు. సో ఎందుకంటే బ్లర్ ఇంక్రీజ్ చేసినప్పుడు మనకు సో ఇది సపరేషన్ లాగా ఉంటుంది మనకు. సో ఎయిర్ లో ఉన్నట్టు ఉంటుంది మనకు ఫోటో. అందుకోసమే మనకు ఈ ప్లేస్ లో రిమూవ్ అనేది చేసుకోవాలి సబ్జెక్ట్ కింద. సో దానికి రిమూవ్ కోసం ఓన్లీ బ్యాక్గ్రౌండ్ వరకే మనకు పర్సన్ డౌన్ నుండి ఇక్కడ వరకు నుండి టాప్ వరకే మనకు బ్లర్ అనేది ఉండాలి. సో పైన ఏరియానే బ్లర్ ఉండాలి, కింద డిక్రీజ్ అనేది చేసుకోవాలి. సో దానికోసం మనకు మాస్కింగ్ అండ్ బ్లాక్ కలర్ అండ్ బ్రష్ సైజ్ ఇంక్రీజ్, ఓపెన్ బ్రాకెట్ ఆర్ క్లోజ్ బ్రాకెట్ తోటి మనకు బ్రష్ సైజ్ ని ఇంక్రీజ్ అండ్ డిక్రీజ్ చేసుకోవచ్చు షార్ట్ కట్స్. సో ఈ ప్లేస్ లో రిమూవ్ చేసుకొని దొరుకుతుంది. ఇక్కడ వరకు కూడా మనకు రిమూవ్ అనేది చేసుకోవచ్చు. సో మళ్ళీ యాడింగ్ కి స్విచ్ టు ఎక్స్ కలర్ వైట్. ఇలా మనకు యాడ్ చేసినప్పుడు మనకు ఫ్రంట్ లో ఉన్న ఇమేజ్ కి యాడింగ్ అనేది అవ్వట్లేదు. సో ఎందుకంటే మనకు ఫ్రంట్ లో ఒక ఇమేజ్ అనేది కాపీ చేసుకున్నాం కాబట్టి. ఇలా ఇమేజ్ ని కాపీ చేసుకున్నాం కాబట్టి మనకు ఎలాంటి ఎఫెక్ట్ అనేది ఫ్రంట్ లో ఉన్న ఇమేజ్ కి యాడింగ్ అనేది అవ్వట్లేదు. ఒక బ్యాక్గ్రౌండ్ ని బ్లరింగ్ అనేది చేసుకోవాలి సబ్జెక్ట్ ని సపరేషన్ చేసి. ఆబ్జెక్ట్ కింద మనకు ఎలాంటి బ్లర్ అనేది యాడ్ చేయాలి. సో కంట్రోల్ అండ్ న్యూ ఫైల్. సో ఇలా యాడ్ అవ్వకుండా మనకి ఇంకొక ఎరేజ్ చేసుకోకుండానే మనకి ఇంకొక ఆప్షన్ కూడా ఉంది అందులో. అగైన్ సెలెక్ట్ సబ్జెక్ట్ అండ్ కంట్రోల్ జే. సో ఇమేజ్ అనేది డూప్లికేట్ అనేది అయిపోయింది. సో దీన్ని ఇంకా పెన్ టూల్ తోటి పర్ఫెక్ట్ సెలెక్షన్ చేసుకోవాలి. సో ఇలాంటి వర్క్ మనకు రేర్ గా ఉంటుంది బ్లర్. జస్ట్ ప్రాక్టీస్ కోసం అనేది చూసుకున్నాం. ఇలాంటి ఇమేజ్ ని బ్లర్ చేయడం ఆటోమేటిక్ గా ఇప్పుడున్న ఫోటోస్ లో కెమెరాస్ లో ఆటోమేటిక్ గా ఇమేజ్ అనేది బ్లరింగ్ లోనే వస్తుంది. ఇక్కడ చూడండి. సో డిఎస్ఎల్ఆర్ కెమెరాలో తీసినప్పుడు మనకు ఆటోమేటిక్ గా బ్యాక్గ్రౌండ్ అనేది బ్లర్ వచ్చి ఆబ్జెక్ట్ అనేది మనకు షార్ప్నెస్ అండ్ క్లారిటీ తోటి వస్తుంటుంది. ఇందులో చూడండి. సో కంప్లీట్ గా బ్యాక్గ్రౌండ్ అనేది బ్లర్ లో ఉంటుంది అండ్ ఆబ్జెక్ట్ అనేది మనకు షార్ప్నెస్ అండ్ క్లారిటీ తోటి వస్తుంటుంది. సో ఏదైనా ఇమేజెస్ ని జస్ట్ ప్రాక్టీస్ కోసం యూజ్ చేసుకోండి ఈ ఫొటోస్ ని. అండ్ నెక్స్ట్ బ్లర్ లో ఫిల్టర్, బ్లర్ అండ్ మోషన్ బ్లర్. సో ఏదైనా మనకు స్పీడ్ రిలేటెడ్ ఫొటోస్ ఉంటాయి కదా మనకు, ఇలాంటి స్పీడ్ రిలేటెడ్ ఏదైనా పోస్టర్స్ డిజైన్ చేసుకోవాలనుకున్నప్పుడు ఈ మోషన్ బ్లర్ అనేది యూజింగ్ అనేది అవుతుంది. ఇలాంటి ఒక బ్లర్ ఎఫెక్ట్ క్రియేట్ చేసుకోవాలనుకున్నప్పుడు ఈ మోషన్ బ్లర్ అనేది యూజింగ్ అనేది అవుతుంది. కొన్ని స్పీడ్ అడ్వర్టైజ్మెంట్ పోస్టర్స్ కి సంబంధించినవి అండ్ ఇలాంటి నార్మల్ ఫొటోస్ ని కూడా మనకి ఇలా స్పీడ్ లాగా కన్వర్ట్ అనేది చేసుకోవచ్చు. సో ఏదైనా ఒక సింగిల్ ఇమేజ్ డౌన్లోడ్ చేసుకోండి బైక్ రిలేటెడ్, ఇలాంటి స్పీడ్ పోస్ట్. ఇది యాక్చువల్లీ ఒరిజినల్ ఫోటో కాదు మనకు, సో క్యాప్చర్ చేసి తర్వాత ఎడిట్ చేసిన ఫోటో. సో దీన్ని కూడా మనకు పెన్ టూల్ తోటి సెలెక్షన్ పర్ఫెక్ట్ గా చేసుకోవాలి. సో ర్యాండమ్ గా సో ఇలాంటి స్పీడ్ రిలేటెడ్, సో ఇక్కడ ఉంది కదా, సో ఇలాంటి స్పీడ్ కి సంబంధించిన యాక్షన్ షార్ట్స్ లాగా క్రియేట్ చేసుకోవాలనుకున్నప్పుడు ఈ మోషన్ బ్లర్ అనేది యూజింగ్ అనేది అవుతుంది.
పిక్సెల్స్ నుంచి ఇమేజెస్ డౌన్లోడ్ చేసుకోండి అండ్ కాపీ, సేవ్ యాజ్ ఇమేజ్ అండ్ డ్రాగ్ అండ్ డ్రాప్. సో అగైన్ న్యూ ఫైల్. సో డౌన్లోడ్స్ నుంచి జస్ట్ డ్రాగ్ అండ్ డ్రాప్. షో ఇన్ ఫోల్డర్. సో వేరే ప్లేస్ లో డౌన్లోడ్ అవుతుంది ఇది డెస్క్టాప్ పైన. సో మీరు ఎక్కడైతే డౌన్లోడ్ చేసుకుంటున్నారో సో అక్కడ షో ఇన్ ఫోల్డర్ క్లిక్ చేస్తే ఎక్కడైతే డౌన్లోడ్ అవుతుందో ఆ ప్లేస్ లోకి మీరు డ్రాగ్ డ్రాప్ చేసుకొని ఆల్ట్ ట్యాబ్ తో సో ఇలా కూడా మనకు మూవ్మెంట్ చేసుకుంటే సరిపోతుంది. అగైన్ సెలెక్ట్ సబ్జెక్ట్. పర్ఫెక్ట్ సెలెక్షన్ కోసం అయితే పెన్ టూల్ తోటి సెలెక్షన్ చేసుకోండి. కంట్రోల్ జే కాపీ అండ్ ఫిల్టర్ లోకి వెళ్ళి బ్లర్ లో మోషన్ బ్లర్. సో డిస్టెన్స్ అనేది ఇంక్రీజ్ అండ్ యాంగిల్ కూడా మనకు టాప్ నుండి డౌన్ కి ఆర్ లేదంటే ఫ్రంట్ నుండి బ్యాక్ కి రావాలనుకున్నా ఇక్కడ యాంగిల్ అనేది చేంజ్ చేసుకోవాలి. సో ఇక్కడ మనకు టాప్ టు బాటమ్ ఉంది కదా, సో యాంగిల్ అనేది సో ఇలా మూవ్మెంట్ చేసుకుంటే సరిపోతుంది. సో 0%. సో 0 అంటే మనకు నార్మల్ లోకి వచ్చేసింది. ఇలా ఒక స్పీడ్ యాక్షన్ లాగా క్రియేట్ అనేది చేసుకోవచ్చు. సో నార్మల్ గా ఉన్న ఇమేజ్ ని ఇలా స్పీడ్ షాట్స్ లాగా క్రియేట్ అనేది చేసుకోవచ్చు మనం. తర్వాత దీన్ని సైజ్ ఇంక్రీజ్ చేసుకుంటే సరిపోతుంది. సో నార్మల్ గా ఉన్న ఇమేజెస్ ని ఇలా స్పీడింగ్ లాగా యాడింగ్ అనేది అవుతుంది. మోషన్ బ్లర్, ఏదైనా ఇమేజ్ కి మోషన్ యాడ్ చేసుకోవాలనుకున్నప్పుడు ఈ మోషన్ బ్లర్ అనేది యూజింగ్ అనేది అవుతుంది మనకు. సో కొన్ని టెక్స్ట్ ఎఫెక్ట్స్ కూడా క్రియేట్ అనేది చేసుకోవచ్చు ఈ మోషన్ బ్లర్స్ తోటి. సో మనకు ఫర్దర్ గా ఉన్న టూల్స్ తోటి టెక్స్ట్ ఎఫెక్ట్స్ లో కూడా క్రియేట్ అనేది చేసుకోవచ్చు. సో ఏదైనా బ్యాక్గ్రౌండ్ కి బ్లర్ అనేది యాడ్ చేసుకోవాలనుకునేటప్పుడు సాలిడ్ కలర్, సో నెక్స్ట్ సేమ్ కలర్ లో అగైన్ లైట్ కలర్. సో సేమ్ కలర్ కోసం మనకు స్వాచెస్ లోకి వెళ్ళి రీసెంట్ కలర్స్, అగైన్ లైట్ కలర్ అండ్ కంట్రోల్ ఐ ఇన్వర్స్. కంట్రోల్ ఐ క్లిక్ చేస్తే మనకు ఇన్వర్స్ సెలెక్షన్ అవుతుంది. సో ఆల్రెడీ లైట్ కలర్ లో ఉంది కదా, కంప్లీట్ గా డార్క్ కలర్ లోకి. సో ఇక్కడ వైట్ కలర్ ఉంది, అపోజిట్ కలర్ ఇన్వర్స్ సెలెక్షన్. సో ఇన్వర్స్ అంటే అపోజిట్ కలర్. కంట్రోల్ ఐ క్లిక్ చేస్తే మనకు వైట్ టు బ్లాక్. సో ఫిల్ కోసం మనకు వైట్ కలర్ బ్రష్ టూల్. సో గ్లో ఎఫెక్ట్స్ అని యాడ్ చేసుకొని ఏదైనా ఒక 2 ఇమేజెస్ ని యాడ్ చేసుకున్న తర్వాత బ్యాక్గ్రౌండ్ లో మనకు ఏదైనా దానికి సంబంధించిన హోమ్ రిలేటెడ్, ఇంటీరియర్ రిలేటెడ్ బ్యాక్గ్రౌండ్స్ యాడ్ చేసినప్పుడు ఏదైనా బ్లాగ్స్ రిలేటెడ్ కి సో ఇలాంటి ఇంటీరియర్ డిజైన్స్ అనేది యాడింగ్ చేస్తాం కదా. సో దీన్ని కూడా మనకు బ్యాక్గ్రౌండ్ లో బ్లరింగ్ అనేది చేసుకోవచ్చు. సో ఇక్కడ ఇమేజ్ డౌన్లోడ్. సో ఏదైనా మనకు గూగుల్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో డైరెక్ట్ వెబ్సైట్ నుండి ఆర్ ఇలా గూగుల్ నుంచి కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. అండ్ కంట్రోల్ టీతో ట్రాన్స్ఫార్మ్ సైజ్ ఇంక్రీజ్ చేసుకున్న తర్వాత సో దీనికి కూడా మనకు ఒపాసిటీ డిక్రీజ్ చేసుకోవాలి. దీన్ని 15%. లైట్ గా ట్రాన్స్పరెన్సీగా ఉండాలనుకుంటే ఒక 15% ఆటోమేటిక్ గా బ్యాక్గ్రౌండ్ లోకి బ్లెండింగ్ అనేది అయిపోయింది. సో దీనికి లిటిల్ బిట్ బ్లర్ కూడా మోషన్ బ్లర్ ఒక 10% లిటిల్ బిట్ బ్లర్ కూడా అప్లై అనేది చేసుకోవచ్చు. మోషన్ బ్లర్ ఆర్ లేదంటే గ్యాషియన్ బ్లర్ కూడా అప్లై అనేది చేసుకోవచ్చు. సో ఇంకా ట్రాన్స్పరెన్సీ అనేది డిక్రీజ్ అవుతుంది ఓన్లీ 5%. ఇప్పుడు మనకు ఆటోమేటిక్గా ఇమేజ్ అనేది బ్లెండింగ్ అనేది అయిపోయింది. సో ఇప్పటి వరకు మనకు షార్ప్గా కనిపిస్తుంటుంది కదా. సో లిటిల్ బిట్ ఎక్కువ ఫోకస్ అనేది, షార్ప్నెస్ అనేది తగ్గిస్తుంటుంది మనకు. ఎక్కువ హైలైట్ అనేది అవ్వదు, జస్ట్ ఒక ట్రాన్స్పరెన్సీ బ్యాక్గ్రౌండ్ లాగా క్రియేట్ అనేది అయిపోతుంది. సో దీనిపైన మనకు ఇమేజెస్ అనేది యాడింగ్ చేసుకుంటూ మనకు ఒక బ్లాగ్ టైప్, సింపుల్ బ్లాగ్ టైప్ థంబ్నెయిల్ అనేది క్రియేట్ అనేది చేసుకోవచ్చు. ఇలాంటి ఒక ఇమేజ్ లో కూడా లైట్ బ్యాక్గ్రౌండ్ యాడ్ చేసేసి
ఇలాంటి బ్లాగ్స్ రిలేటెడ్ ఏమైనా ఫొటోస్ ఉంటే మనకు జస్ట్ డ్రాగ్ అండ్ డ్రాప్ ఆర్ పెన్ టూల్. సో జస్ట్ డ్రాగ్ అండ్ డ్రాప్ to Photoshop, select subject, add layer mask, Ctrl T, transform. ఇక్కడ మనకి ఇది కూడా ఆబ్జెక్ట్ అనేది రిమూవ్ చేయాలి. సో అగైన్ పెన్ టూల్ తోటి. సో నెక్స్ట్ సపరేషన్ ఇమేజెస్, సెలెక్ట్ సబ్జెక్ట్. సో ఇమేజ్ అనేది మనకి ఎప్పుడు క్లోజ్అప్ లోనే ఉండాలి. సో ఏదైనా ఫేస్ ఐడెంటిఫై తోటి కూడా మనకు వ్యూస్ అనేది వస్తుంటాయి కాబట్టి ఇలా ఫుల్ ఫోటోస్ యాడ్ చేసినప్పుడు మనకు లాంగ్ వ్యూస్ లోకి వెళ్తే మనకు 15% ఆర్ 14% లోకి వెళ్ళినప్పుడు మనకు ఫేస్ విజిబుల్ అనేది లెస్ గా ఉంది. సో దానికోసమే కంట్రోల్ టీతో క్లోజ్అప్. సో మనకి ఇక్కడ వరకు యాడ్ చేసుకున్నా ఏం డిఫరెన్స్ ఉంటుంది, ఆఫ్ వరకు యాడ్ చేసుకున్నా మనకు ఇలాంటి డిఫరెన్స్ ఉంటుంది. ఇలా క్లోజ్అప్ అండ్ టాప్ టు క్లోజ్అప్ అండ్ అగైన్ స్మాల్ ఫోటో అండ్ సెలెక్ట్ సబ్జెక్ట్ ఆ పెన్ టూల్ తోటి పర్ఫెక్ట్ గా సెలెక్షన్ అని చేసుకోండి. సో దీన్ని కూడా మనకు కంట్రోల్ టీతో సైజ్ ఇంక్రీజ్. సో మిడిల్ లో మనకు టెక్స్ట్ రిలేటెడ్ ఏదైనా యాడింగ్ అనేది చేసుకోవచ్చు. మనం ఇలాంటి క్రియేట్ చేసుకొని బ్యాక్గ్రౌండ్ లో పెంటర్ తోటి కట్ చేసుకున్నప్పుడు మనకి ఇంకా క్లారిటీగా వస్తుంటుంది. ఇక్కడ స్మార్ట్ ఆబ్జెక్ట్ తోటి మనం కట్ చేసాం కాబట్టి లిటిల్ బిట్ క్లారిటీ అనేది రిమూవ్ అయిపోయింది మనకు. సో ఇలా మనకు బ్యాక్గ్రౌండ్ లో ఒక ట్రాన్స్పరెన్సీ ఇమేజ్ యాడ్ చేసుకొని ఈ మిడిల్ లో మనకు టెక్స్ట్ రిలేటెడ్ సో ఇంపాక్ట్ ఆర్ యాంటెన్ సంబంధించిన టెక్స్ట్ కూడా మనకి యాడ్ చేసుకోవచ్చు. అండ్ సైడ్స్ కి కొన్ని ఇమోజీస్. సో ఇమోజీస్ ని కూడా బ్లర్ చేసుకోవాలనుకున్నప్పుడు సో ఈ పెన్ టూల్ తోటి సెలెక్షన్ చేయండి. ఈ ఫోటో పంపిస్తాను మీకు రిఫరెన్స్ విత్ ఫోటో. సో వీటిని కూడా మనకు సైడ్స్ లో ఇలాంటివి యాడింగ్ అనేది చేసుకొని సో దీన్ని పెన్ టూల్ తోటి కట్ చేయండి, మీకు పంపిస్తాను. అండ్ బ్యాక్గ్రౌండ్ ఇదంతా సేమ్ గా ఇలా యాడ్ చేసుకున్న తర్వాత సో కొన్ని మనకు పిఎన్జీస్ ని ఇలాంటివి యాడ్ చేసినప్పుడు కూడా మనకు బ్లర్ అనేది క్రియేట్ అనేది చేసుకోవచ్చు. సో వాటి కోసం మనకు ఇలాంటి షార్టింగ్ రిలేటెడ్ ఇమేజెస్ ఆర్ పిఎన్జీస్ కంట్రోల్ టీతో ట్రాన్స్ఫార్మ్ అండ్ రొటేషన్ కి ఇక్కడ మనకు ఏదైతే డాట్ లైన్ ఉందో అగైన్ కంట్రోల్ టీ ఇక్కడ డాట్ లైన్స్ కి లిటిల్ బిట్ మూవ్మెంట్ అనేది చేస్తే మనకు ఏరో సింబల్ అనేది కనిపిస్తుంటుంది మనకు రొటేషన్. సో ఇలా రొటేషన్ అండ్ సైజ్ డిక్రీస్ సో లిటిల్ బిట్ ఇక్కడ యాడ్ చేసుకుని సరిపోతుంది. సో దీనికోసం మనకు ఫిల్టర్ లోకి వెళ్ళి ఈ మోషన్ బ్లర్ అనేది ఒక బ్యాక్గ్రౌండ్స్ వాటికే కాకుండా ఇలాంటి పిఎన్జీస్ కూడా అప్లై అనేది చేసుకోవచ్చు. సో ఇక్కడ యాంగిల్ 50 అండ్ డిస్టెన్స్ అనేది ఒక 10% యాడ్ చేసుకుంటే మనకి ఇలాంటి ఒక బ్లర్ ఎఫెక్ట్ కూడా యాడింగ్ అని అవుతుంది. సో ఎక్కువ ఫోకస్ అవ్వకుండా లిటిల్ బిట్ 10% ఆర్ 20% బ్లర్ చేసుకుంటే సరిపోతుంది. సో 10 సరిపోతుంది మనకు. సో ఎక్కువ ఫోకస్ అనేది అవ్వదు, లిటిల్ బిట్ బ్లర్ లో ఉంటుంది. సో నెక్స్ట్ టైం మనకు వేరే ఇమేజెస్ పిఎన్జీస్ కి అప్లై చేసుకోవాలనుకునేటప్పుడు సో ఆల్ట్ క్లిక్ తో హోల్డ్ చేసుకొని డ్రాగ్ అండ్ డ్రాప్ టు నెక్స్ట్ పిఎన్జీ ఆటోమేటిక్ గా దీనికి కూడా అప్లై అనేది అయిపోయింది మనకు. సో దీనికి ఫర్దర్ ఇలాంటి బ్లెండింగ్ మోడ్స్ తోటి ఇంకా షైనింగ్ ఎఫెక్ట్స్ కూడా మనకు క్రియేట్ అనేది చేసుకోవచ్చు. ఇలాంటి లైట్ ఎఫెక్ట్స్ కూడా యాడింగ్ అనేది చేసుకోవచ్చు. ఏదైతే మనం పిఎన్జీ అప్లై చేసామో వాటికి ఇలా మోడ్స్ అనేది చేంజ్ అవుతుంటాయి. ఇంకా గ్లో ఎఫెక్ట్స్ యాడ్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ ఓవర్లే క్లిక్ చేస్తే ఇంకా గ్లో కూడా యాడింగ్ అనేది అవుతుంది. సో ఇది ఫర్దర్ గా ఉంటుంది మనకు. లేదంటే నార్మల్ గా కూడా యాడింగ్ అనేది చేసుకోవచ్చు. అగైన్ కాపీ సేమ్ లేయర్స్ ని సో ఇక్కడ మనకు ఒక గ్లో ఎఫెక్ట్ కలర్ డాట్స్ ఆర్ లీనియర్ డాట్స్ సో ఇక్కడ సాఫ్ట్ లైట్ హార్డ్ లైట్ యాడ్ చేస్తే మనకు ఒక ఇమేజ్ అనేది ఒక గ్లో ఎఫెక్ట్ లోకి యాడింగ్ అనేది అయిపోయింది. దీన్ని డిక్రీజ్ అండ్ ఇంక్రీజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఎక్కువ హైలైట్ అనేది అవుతుంది, లేదంటే నార్మల్ కూడా యాడ్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ ఇలాంటి ఇమేజెస్ యాడ్ చేసుకున్న తర్వాత ఎవ్రీ టైం మనకు ఛానల్ నేమ్ యాడ్ చేసుకోవాల్సిన అవసరం లేదు మనకు. సో ఇక్కడ ఆల్రెడీ ఛానల్ నేమ్ ఉంది కదా, జస్ట్ డ్రాగ్ అండ్ డ్రాప్
కంట్రోల్ టీ. సో రీసెంట్ లో మనం ఏదైనా వర్క్ చేస్తున్న పిహెచ్డిని ఓపెన్ చేసుకొని సో ఇక్కడ ఉన్న ప్రతిదాన్ని మనకు మూవ్మెంట్ అని చేసుకోవచ్చు. ఈ ఇమోజెస్ కూడా మనకి ఎవ్రీ టైం యాడ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఇక్కడ నుండి ఇక్కడికి మూవ్మెంట్ చేసుకుంటే సరిపోతుంది. సో ఇక్కడ అమెరికాలో అమ్మకుంటే ఛానల్ ఏముంది కదా, కలర్ చేంజ్. సో ఇక్కడ ఛానల్ నేమ్ చేంజ్ చేస్తే సరిపోతుంది. ఆటోమేటిక్ గా ఛానల్ నేమ్ అనేది చేంజ్ అయిపోయింది. అండ్ ఫాంట్స్ కూడా మనకు మూవ్మెంట్ అనేది చేసుకోవచ్చు. ఇక్కడ ఎల్లో కలర్ రిలేటెడ్ ఏదైనా ఫాంట్స్ ఉంటే డ్రాగ్ అండ్ డ్రాప్. సో దీనికోసం మనకు ఎల్లో గ్రేడియంట్. సో మీకు కలర్ కోడ్ ఇచ్చాను కదా, ఎల్లో కలర్ గ్రేడియంట్ ది. ఆ కలర్ కోడ్ తోటి క్రియేషన్ అండ్ కలర్ సో దీనికి టైటిల్ వచ్చేసి $450. కంట్రోల్ టీ ట్రాన్స్ఫార్మ్. అండ్ ఇలాంటి గ్లో ఎఫెక్ట్స్ కి మనకు మోషన్ బ్లర్ అప్లై చేసుకున్న తర్వాత బ్యాక్గ్రౌండ్ కి ఎప్పుడైనా మనకు ఎల్లో కలర్ ని వైట్ ప్లేస్ లో మనకు యాడింగ్ అనేది చేసుకోవాలి. సో ఇక్కడ చూడండి. సో టెక్స్ట్ అనేది మనకు స్మాల్ సైజ్ లో ఉన్నప్పుడు అసలు విజిబుల్ అనేది అవ్వట్లేదు సో క్లారిటీగా. సో అదే మనకు ఈ వైట్ స్ట్రోక్ ని డిసేబుల్ చేస్తే విజిబుల్ అనేది అవుతుంది. చూడండి వైట్ స్ట్రోక్. సో ఏదైనా మనకు వర్క్ చేస్తున్నప్పుడు యాక్చువల్ సైజ్ లో మనకు ఫుల్ సైజ్ లో పెడితే ఏదైనా పర్ఫెక్ట్ గానే విజిబుల్ అవుతుంది. సో ఇలాంటి సైజెస్ లో మనం 100% సైజెస్ లో మనం ఎవరు చూడరు కాబట్టి సో ఎప్పుడైనా మనకు టెక్స్ట్ ఎఫెక్ట్స్ ఏదైనా బ్యాక్గ్రౌండ్ యాడ్ చేసుకునేటప్పుడు సైజ్ డిక్రీజ్ కంట్రోల్ మైనస్ తో ఒక 15% ఆర్ 25%, 16 to 15% యాడ్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనకి ఎలాంటిది విజిబుల్ అవుతుందో యాక్చువల్ సైజ్ ప్రింట్ సైజ్ మనకు. సో ప్రింట్ మీన్స్ మనకు ఎక్కడైతే ప్రివ్యూ అవుతుంటుందో థంబ్నెయిల్స్ లో ఆ సైజ్ లోనే మనకు చూస్తూ వర్కింగ్ అనేది చేసుకోవాలి. సో ఇక్కడ హైలైట్ అని అవ్వట్లేదు. సో హైలైట్ అవ్వట్లేదు అనుకునేటప్పుడు మనకు టెక్స్ట్ ని ఆర్ ఈ ఫాంట్స్ ని స్ట్రోక్స్ ని అనేది చేంజింగ్ అనేది చేయాలి. క్లిక్ ఆన్ స్ట్రోక్ డిక్రీజ్ చేస్తే మనకు హైలైట్ అనేది అవుతుంది. సో వైట్ కి ఎల్లోకి ఎప్పుడు మిక్స్ అనేది చేయొద్దు. అండ్ ఇక్కడ మనకు ఎస్టర్డే యాడ్ చేసిన టెక్స్ట్ ఎఫెక్ట్స్ గ్రేడియంట్స్ అన్ని అప్లై అయిపోయినాయి. సో ఓన్ గా టెక్స్ట్ గ్రేడియంట్స్ క్రియేట్ చేసుకోవాలనుకుంటే షార్ట్స్ టాప్స్ అండర్ సో దీన్ని కాపీ చేసుకోండి. కంట్రోల్ చేతో కాపీ, కంట్రోల్ టీ ట్రాన్స్ఫార్మ్. అండర్ ₹450 ఆర్ 450 యాడ్ చేసుకున్నా సరిపోతుంది మనకి. సో కంట్రోల్ టీతో ట్రాన్స్ఫార్మ్. సో మిడిల్ లో కూడా మనకి ఇక్కడ టెక్స్ట్ అనేది యాడింగ్ అనేది చేసుకోవచ్చు. సో కంట్రోల్ టీ ట్రాన్స్ఫార్మ్. సో ఇక్కడ హ్యాండ్స్ పైన ఓవర్లాప్ అవ్వద్దు అనుకున్నప్పుడు మనకు లిటిల్ బిట్ డౌన్ కి కూడా మనకు మూవ్మెంట్ చేసుకుంటే సరిపోతుంది. 450. సో స్పేస్ ఉన్న వరకు మనకు టెక్స్ట్ అనేది ఇంక్రీజ్ అనేది చేయాలి. ఇక్కడ నుండి ఇక్కడ వరకు స్పేస్ ఉంది కదా, ఇంక్రీజ్. ఇంకా స్పేసింగ్ అనేది యాడ్ చేసుకోవాలనుకున్నప్పుడు ఇక్కడ పైన ఉన్న లేయర్స్ కి సో ఫస్ట్ ఎల్లో కలర్ అండ్ మన రెగ్యులర్ యూజ్ కలర్ వైట్ అనేది యాడ్ చేసుకోండి. ఇక్కడ టెక్స్ట్ లో కంట్రోల్ ఏతో సెలెక్షన్ చేసుకొని ఇంకా ఛానల్ నేమ్ స్పేసింగ్ యాడ్ చేసుకోవాలనుకున్నప్పుడు సో 500 ఉన్న ప్లేస్ లో 800 కూడా యాడింగ్ అనేది చేసుకోవచ్చు ఆర్ 1000. సో టాప్ టు బాటమ్ కూడా మనకు ఛానల్ నేమ్ అనేది యాడింగ్ అనేది చేసుకోవచ్చు. కంట్రోల్ టీతో ట్రాన్స్ఫార్మ్. సో మిడిల్ యాడ్ చేసుకొని సో ఇంకా టెక్స్ట్ సైజ్ డిక్రీజ్. సో ఇలాంటి గ్రేడియంట్ కలర్ మన బ్యాక్గ్రౌండ్స్ అనేది యాడ్ చేసినప్పుడు డిఫరెంట్ సో స్ట్రోక్ ని సో డిలీట్ చేసుకోండి స్ట్రోక్ ని. సో లేదంటే కంప్లీట్ గా బ్లాక్ యాడ్ చేసుకొని తర్వాత గ్లో ఎఫెక్ట్ కూడా మనకు యాడింగ్ అనేది చేసుకోవచ్చు. ఫుల్ కలర్ ఆల్ట్ బ్యాక్ స్పేస్ క్లిక్ చేస్తే వైట్ యాడ్ అవుతుంటది. కంట్రోల్ బ్యాక్ స్పేస్ అయితే బ్లాక్ అనేది యాడ్ అవుతుంది. సో డార్క్ కలర్ లోకి సో ఫిల్ కి వైట్ కలర్ ఓన్లీ మనకు బ్యాక్గ్రౌండ్ ఉన్న ప్లేస్ లోనే యాడింగ్ అనేది చేసుకోవాలి.
ఆబ్జెక్ట్ లో ఎగ్జాక్ట్ గా మనకి ఇక్కడ బ్యాక్గ్రౌండ్ ఉంది కదా, ఆ ప్లేస్ లోనే యాడ్ చేసుకుంటే ఇమేజ్ అనేది ఎక్కువ గ్లో అనేది అవుతుంది. సో ఇది నేను రఫ్ గా సెలెక్షన్ చేశాను, మీరు పెన్ టూల్ తోటి సెలెక్షన్ అనేది చేయండి. అండ్ వీటికి గ్రేడియంట్స్. సో టెక్స్ట్ అయిపోయింది కదా, సో టెక్స్ట్ కోసం నేను ఇంపాక్ట్ ఆర్ యాంటర్ ఏదైనా ఫాంట్ అనేది చూస్ చేసుకోవచ్చు. ఆర్ యూనిసాన్స్ అనే ఒక ఫాంట్ కూడా ఉంటుంది. సో ఇలా ఇంక్రీజ్, సో ఒకటి ఇంపాక్ట్, ఒకటి యాంటర్ ఫాంట్స్. అండ్ రైట్ క్లిక్ ఇచ్చేసి బ్లెండింగ్ ఆప్షన్స్ లో ఇలాంటి గ్రేడియంట్ ఆప్షన్స్ ఉన్నప్పుడు మనకు గ్రేడియంట్ ఓవర్లేలో స్కేల్ సైజ్ 100, సో ఇక్కడ 100 ఆర్ రీసెట్ టు డిఫాల్ట్ క్లిక్ చేసేసి ఈ గ్రేడియంట్ ని సేవ్ చేస్తే సరిపోతుంది. ఇక్కడ లైట్నెస్ అనేది ఎప్పుడు టాప్ లో ఉండాలి, డార్క్నెస్ అనేది డౌన్ లో ఉండాలి. అండ్ ఇక్కడ మనకు స్ట్రోక్ అనేది అప్లై చేయాలి, బట్ కలర్ స్ట్రోక్ కాదు. సో ఇలాంటి వైట్ ఆర్ బ్లాక్ కలర్ స్ట్రోక్స్ కాదు, ఏదైతే మనం బ్యాక్గ్రౌండ్ కలర్ అనేది చూస్ చేసుకుంటామో ఆ కలర్ నే క్లిక్ చేసేసి ఒక డార్క్ ఏరియా ఉన్న క్లిక్ చేసేసి ఇంకా డార్క్ కి కన్వర్ట్ చేయాలి. సేమ్ కలర్ లోనే మనకు డార్క్ కలర్. స్ట్రోక్ ఒక 1 or 2%. సో లిటిల్ బిట్ స్ట్రోక్ అనేది యాడ్ చేసుకుంటే సరిపోతుంది. 5 లో ఎంతైనా మనం యాడ్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ డ్రాప్ షాడో మనకు రీసెట్ డిఫాల్ట్ మల్టిప్లై లో ఉంటుంది. మనకు మల్టిప్లై నుండి నార్మల్ లోకి కన్వర్షన్ అండ్ ఓపాసిటీ ఇంక్రీజ్. అండ్ సేమ్ కలర్ లో డ్రాప్ షాడో అనేది లైట్ కలర్ లో కూడా యాడింగ్ అనేది చేసుకోవచ్చు. సో ఇంకా డిస్టెన్స్ అనేది డిఫాల్ట్ గా మనకు డ్రాప్ షాడో అనేది టెక్స్ట్ వెనకాలనే ఉంటుంది మనకు. సో డిస్టెన్స్ ఇంక్రీజ్ చేసుకునేటప్పుడు మనకు విజిబుల్ అని అవుతుంది. ఇలాంటి ఒక లైట్ ఎఫెక్ట్ కూడా మనకు క్రియేట్ అనేది చేసుకోవచ్చు. సో దీన్ని ఒపాసిటీ డిక్రీజ్ ఒక 70%. సో కంప్లీట్ గా గ్లో కాకుండా ఒక 70% ఒక గ్లో ఎఫెక్ట్ కూడా మనకు టెక్స్ట్ కి యాడింగ్ అనేది చేసుకోవచ్చు. సో నెక్స్ట్ టైం మనకు ఇలాంటి ఫాంట్స్ మనకు వేరే టైప్స్ లో యాడ్ చేసుకోవాలి అనుకునేటప్పుడు సో కంప్లీట్ గా మీరు డ్రా చేయాల్సిన అవసరం లేదు. సో ఏదైతే ఉందో ఇందులో నుంచి వెళ్ళి సో నెక్స్ట్ ఇమేజ్ కి జస్ట్ డ్రాగ్ అండ్ డ్రాప్ అనేది చేసుకుంటారు అంతే. సో డ్రాగ్ అండ్ డ్రాప్, సో కొత్త ఫైల్ క్రియేట్ చేసుకునేటప్పుడు అండ్ డౌన్ లో ఉన్న టెక్స్ట్ కూడా డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకుంటారు. సో ఇది అన్టైటిల్ ఫైల్ అనేది న్యూ ఫైల్ క్లోజ్ చేస్తుంది. ఇది కూడా డ్రాగ్ అండ్ డ్రాప్. అండ్ ఇక్కడ మనకి ఇంకొక ఆప్షన్ ఏంటంటే ఈ గ్రేడియంట్స్ బ్యాక్గ్రౌండ్స్ కూడా మనకు డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకోవచ్చు. కంట్రోల్ తో సెలెక్షన్ చేసుకొని సో ఈ లేయర్స్ ని సెలెక్షన్ చేసుకొని నిన్న గ్రూప్ లాగా క్రియేట్ చేస్తాం కదా, సో దీన్ని కంట్రోల్ G తో ఒక గ్రూప్ సెలెక్షన్ చేసుకొని బ్యాక్గ్రౌండ్. సో ఇలా క్రియేట్ చేస్తుంటే మనకు చాలా టైం అనేది సేవ్ చేసి ఒక 10 to 15 minutes లో ఒక డిజైన్ అనేది క్రియేట్ అనేది చేసుకోవచ్చు. సో ఒక బ్యాక్గ్రౌండ్ కూడా డ్రాగ్ అండ్ డ్రాప్ అయింది. దీన్ని సైజ్ అడ్జస్ట్మెంట్. సో దీన్ని తర్వాత గ్రూప్ లేయర్స్ అండ్ ఇక్కడ ఉన్న ఇమోజీస్ ని కూడా మనకు రెగ్యులర్ ఇవే ఇమోజీస్ ఉంటుంది. ఇమోజీస్ ని కూడా మనకు డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకోవచ్చు. సో ఇలా క్రియేట్ చేస్తే మీకు టైం అనేది ఎక్కువ సేవ్ అవుతుంది. సో అందుకే ఇలాంటి టెంప్లెట్స్ అనేది ప్రాక్టీస్ చేసి డౌన్లోడ్ చేసి పెట్టు. అండ్ ఛానల్ నేమ్ కూడా మనకు యాడ్ చేయాల్సిన అవసరం లేదు. కంట్రోల్ T ట్రాన్స్ఫార్మ్. సో నెక్స్ట్ ఏదైనా వేరే ఛానల్ ఉంటే దీన్నే కంట్రోల్ A తో సెలెక్షన్ చేసుకొని ఛానల్ నేమ్ చేంజ్ చేసుకోవచ్చు. అండ్ ఫాంట్స్ కూడా టెక్ రిలేటెడ్ అయితే గ్యాడ్జెట్స్, బెస్ట్ కార్స్ కి సంబంధించిన ఏదైనా యాడ్ చేసుకోవాలనుకుంటుంది అండర్ 5 lakhs. ఇలా చేంజ్ అనేది చేసుకోవచ్చు. విత్ ఎఫెక్ట్ తోటి యాడింగ్ అనేది అవుతుంది. అండ్ బ్యాక్గ్రౌండ్ కూడా మనకు ఇక్కడ ఒక డిఫరెంట్ కలర్ ఉంది కదా, సో ఇంకొక కలర్ లోకి చేంజ్ చేసుకోవాలనుకుంటే స్వాచెస్ నుండి సో ఈ ప్లేస్ లో మనకు ఓన్లీ యాడ్ చేయాల్సింది టెక్స్ట్ రీప్లేస్ చేసుకోవచ్చు. అండ్ ఇమేజ్ ని ఇక్కడ బ్యాక్గ్రౌండ్ ని ఏదైనా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రెగ్యులర్ ఇమేజ్ కాకుండా బ్యాక్గ్రౌండ్ చేంజ్ చేసుకోవచ్చు. అండ్ కలర్ ని కూడా చేంజ్ అనేది చేసుకోవచ్చు ఫ్రీక్వెంట్ గా. సో ఇక్కడ డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి కదా, సో డబుల్ క్లిక్ అండ్ సెలెక్ట్ ఎనీ కలర్. ఆ గ్రీన్ లోకి కన్వర్ట్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ ఒక కలర్ ఉంది కదా, 1 కలర్. సో డార్క్నెస్ లోకి అండ్ సేమ్ కలర్ ని లైట్ కలర్ ఏదైతే ఏరియా ఉందో సేమ్ కలర్ క్లిక్ చేసుకొని టాప్ యాడ్ చేస్తే ఒక లైట్ ఎఫెక్ట్ లాగా కూడా క్రియేట్ అయ్యింది.
సో ఇలా మూవ్మెంట్ చేసుకునేటప్పుడు ఓన్లీ స్ట్రోక్ కలర్స్ చేంజ్ చేసుకుంటే సరిపోతుంది. ఇలాంటి ఒక డార్క్ ఎఫెక్ట్. ఎక్కడైతే ఇమేజ్ యాడ్ చేస్తామో ఆ ఇమేజ్ ప్లేస్ లో గ్లో. సో ఇలాంటి చేంజ్ చేసుకునేటప్పుడు స్ట్రోక్ కి అగైన్ సేమ్ కలర్ లో డార్క్ కలర్ అండ్ సైజ్ 5 బిలో 5 to 3 సైజ్ అండ్ డ్రాప్ షాడో కూడా ఇంక్రీజ్ అయిపోయింది కదా సైజు అండ్ డిక్రీజ్ అండ్ సేమ్ కలర్ లోనే లైట్ కలర్ కూడా యాడ్ చేసుకోవచ్చు, లేదంటే డార్క్ కలర్ కూడా యాడింగ్ అనేది చేసుకోవచ్చు. సో డార్క్ యాడ్ చేసుకోండి స్టార్టింగ్ లో అండ్ ఒపాసిటీ ఇంక్రీజ్. సో నెక్స్ట్ దానికి యాడ్ చేసుకోవాలనుకునేటప్పుడు ఆల్ట్ క్లిక్ చేసి ఈ ఎఫెక్ట్స్ ని నెక్స్ట్ ఇమేజ్ కి డ్రాగ్ అండ్ డ్రాప్. సో గ్రేడియంట్ ని టర్న్ ఆఫ్ చేసేస్తే మనకు నచ్చిన కలర్ అనేది యాడింగ్ అనేది చేసుకోవచ్చు ఇక్కడ ఉన్న కలర్స్ లో. సో ఇలా క్రియేట్ చేస్తే మనకు ఫాస్ట్ గా వర్కింగ్ అని అవుతుంది. ఒక 5 minutes లో ఆల్రెడీ ఉన్న పిహెచ్డి నుండి 5 minutes లో ఇంకొక డిజైన్ అనేది క్రియేట్ అయిపోయింది మనకు. సెలెక్ట్ సబ్జెక్ట్ అండ్ బ్యాక్గ్రౌండ్ లేయర్ అండ్ నెక్స్ట్ ఇంకొక ఫోటో ఆర్ పెన్ టూల్ తోటి సెలెక్షన్ చేసుకొని పర్ఫెక్ట్ గా ఉంటే ఇలా యాడింగ్ అనేది చేసుకోవచ్చు నెక్స్ట్ ఇమేజ్ లో. సో ఇంకా ఏదైనా ఇమేజెస్ ఉంటే ఈ మిడిల్ ఆఫ్ ద స్పేస్ లో కూడా మనకు యాడింగ్ అనేది చేసుకుంటే సరిపోతుంది. ఇలా క్రియేట్ చేసుకుంటే మనకు ఫాస్ట్ గా వర్కింగ్ అనేది అవుతుంది. సో ఆల్రెడీ ఈ టెంప్లెట్స్ ని ఇలా కూడా యూజ్ చేసుకోవచ్చు ఫాస్ట్ గా వర్క్ చేసుకోవాలనుకున్నప్పుడు. సో సేమ్ గ్రేడియంట్స్ ఉంటాయి, సేమ్ టెక్స్ట్ ఎఫెక్ట్స్ ఉంటాయి. సో లిటిల్ బిట్ బ్యాక్గ్రౌండ్స్ కలర్స్ ని చేంజ్ చేసుకుంటూ మనకు క్రియేట్ అనేది చేసుకోవచ్చు. ఇక్కడ ఈ వైట్ దానికి ఎలాంటి టెక్స్ట్ ఎఫెక్ట్ యాడ్ అవ్వలేదు కదా. సో స్టార్టింగ్ లో డ్రాప్ షాడో లైట్నెస్ కాకుండా డార్క్నెస్ లోనే యాడ్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ సో ఈ వైట్ దానికి కూడా మనకు ఆల్ట్ కీ తో డ్రాగ్ అండ్ డ్రాప్ అండ్ గ్రేడియంట్ ని రిమూవ్ చేస్తే మనకు నచ్చిన కలర్ అనేది యాడింగ్ అనేది చేసుకోవచ్చు. డబుల్ క్లిక్ చేసేసి ఇక్కడ గ్రేడియంట్ అన్టిక్, ఇక్కడ గ్రేడియంట్ అనేది రిమూవ్ అనేది అయిపోయింది. సో ఇప్పుడు మీకు నచ్చిన కలర్ అనేది యాడింగ్ చేసుకోవచ్చు, గ్రీన్ ఆర్ వైట్. సో ఇలాంటి వైట్ కాంబినేషన్ యాడింగ్ అనేది చేసుకోండి. సో బ్యాక్గ్రౌండ్ ని ఇంకా డార్క్నెస్ లోకి యాడ్ చేసుకోవాలనుకునేటప్పుడు బ్యాక్గ్రౌండ్ గ్రూప్ చేసాం కదా. సో గ్రూప్ ఓపెన్ చేస్తే ఇంకా డార్క్నెస్ లో కూడా మనకు యాడింగ్ అని చేసుకునేటప్పుడు టెక్స్ట్ అనేది ఎక్కువ హైలైట్ అవుతుంది. సో లైట్ కలర్ బ్యాక్గ్రౌండ్స్ కన్నా సో ఇది లైట్ కలర్ బ్యాక్గ్రౌండ్ అగైన్ కంట్రోల్ జే. సో సేమ్ కలర్ ని ఇంకొకటి డార్క్ కలర్ బ్యాక్గ్రౌండ్ కూడా యాడింగ్ అని చేస్తుంది. బిఫోర్ అండ్ ఆఫ్టర్. సో లైట్ లో ఎక్కువ విజిబుల్ ఉన్న టెక్స్ట్ బ్యాక్గ్రౌండ్. సో ఓన్లీ లైట్ కలర్ యాడ్ చేస్తే మనకి ఎక్కువ టెక్స్ట్ అనేది హైలైట్ అవ్వదు. సో డార్క్ నుండి టెక్స్ట్ అనేది ఎక్కువ హైలైట్ అవ్వదు, అందుకే డార్క్ కలర్ బ్యాక్గ్రౌండ్స్ అనేది చూసింగ్ అనేది చేసుకోండి. సో దీనికి స్ట్రోక్ అనేది యాడ్ చేసుకోవాలనుకునేటప్పుడు క్లిక్ ఆన్ న్యూ లేయర్ అండ్ ఎడిట్ లోకి వెళ్ళి స్ట్రోక్ 10% యాడ్ చేసుకోండి, కలర్ వైట్. ఒక ఎంటీ లేయర్ కి స్ట్రోక్ అనేది అప్లై చేసుకోవాలి. సో స్ట్రోక్ అప్లై చేసుకున్న ముందు మనకు కంట్రోల్ ఏ తో సెలెక్షన్ అనేది చేసుకోవాలి ఎంటీ లేయర్. ఈ లేయర్ కంట్రోల్ షిఫ్ట్ 10 తో స్ట్రోక్ అనేది యాడ్ చేసుకోండి అండ్ కంట్రోల్ ఏ తో సెలెక్షన్ ఎంటీ లేయర్ ని అండ్ ఎడిట్ లోకి వెళ్ళి స్ట్రోక్ అండ్ కలర్ వైట్. ఇక్కడ సెంటర్ ఆప్షన్ ఉండాలి, క్లిక్ ఆన్ ఓకే. సో ఇమేజ్ కి మనకు స్ట్రోక్ కూడా అప్లై అయిపోయింది. ఇక్కడ మనకి ఫర్దర్ గా లోగో డిజైన్ యాడ్ చేసిన తర్వాత సో మీ లోగో కూడా ఇక్కడ ప్లేసింగ్ అనేది చేసుకోవచ్చు. సో ఇక్కడ మనకు ఒక్కొక్క దానికి కలర్ గ్రేడింగ్ ఆప్షన్ ఉంటుంది. ఇక్కడ మీ లోగో కూడా యాడింగ్ అనేది చేసుకోవచ్చు. సో ఆల్రెడీ ఇలా సింపుల్ డిజైన్ అనేది చేసుకోవచ్చు మీకు. సో ఇలాంటిది కూడా క్రియేట్ చేయండి. ఈ ఫొటోస్ పంపిస్తాను యూజింగ్ బ్లర్ టూల్. సో ఇక్కడ కూడా బ్లర్ ఆప్షన్స్ అండ్ కొన్ని యారోస్ కి సంబంధించినవి కూడా మనకు యాడింగ్ అనేది చేసుకోవచ్చు. ఇక్కడ మనకి ఏదైతే యారోస్ ఉందో
సో ఇక్కడ మనకు యారోస్ డౌన్లోడ్ చేసుకున్నారు కదా, సో మనం డౌన్లోడ్ చేసుకునే అన్ని సపరేట్ పిఎన్జీస్ లాగా యాడింగ్ అనేది చేసుకోండి. సో ఇలాంటి ఎల్లో కలర్ గ్రేడియంట్స్ ని ఆల్ట్ క్లిక్ తో డ్రాగ్ అండ్ డ్రాప్. సో ఈ ప్లేస్ లో మనకు స్పేసింగ్ అనేది ఉంటే అండర్ 500 రిలేటెడ్, సో ఇక్కడికి మీరు యాడింగ్ కూడా చేసుకోవచ్చు. సో దీనికి కూడా మనకు కలర్స్ చేంజ్ చేసుకోవాలంటే రైట్ క్లిక్ ఇచ్చేసి బ్లెండింగ్ ఆప్షన్స్ లో మీకు నచ్చిన గ్రేడియంట్ ని అప్లై అనేది చేసుకోవచ్చు. సో ఈ కలర్ గ్రేడియంట్ అండ్ లేదంటే ఇక్కడ ఉన్న ఎల్లో కలర్ ఎఫెక్ట్స్ కావాలనుకుంటే ఓన్లీ టెక్స్ట్ ఎఫెక్ట్ కాకుండా సో లేయర్ సైజ్ ని ఇక్కడ డౌన్ నుండి ఇంక్రీజ్ చేసుకోండి. ఇలా సింపుల్ బ్లాగ్ క్రియేట్ చేస్తూ మన క్రియేటర్స్ కి షేరింగ్ అనేది చేసుకోవచ్చు. సో ఇలాంటి బ్యాక్గ్రౌండ్ ఆప్షన్స్ లేనప్పుడు ఒక ఇమేజ్ కి అప్లై చేసుకోవచ్చు కంప్లీట్ గా, అండ్ ఒక పిఎన్జీ కూడా అప్లై అనేది చేసుకోవచ్చు. ఇక్కడ స్టార్ట్అప్స్ టెక్స్ట్ గ్రేడియంట్ ఉంది కదా, ఇక్కడ మనకి ఏదైతే గ్రేడియంట్స్ అప్లై చేస్తామో దానికి అప్లై అని అయిపోయింది. సో సైజ్ అనేది డిక్రీజ్ 5 బిలో అండ్ డ్రాప్ షాడో కూడా ఒక 10 బిలో యాడ్ చేసుకుంటే దొరుకుతుంది. ఈ గ్రేడియంట్ ని అడ్జస్ట్మెంట్ చేసుకోవాలనుకునేటప్పుడు గ్రేడియంట్ పైన క్లిక్ చేస్తే మనకు 3 టూల్ ఆప్షన్ వస్తుంటది. ఇలా 50% డార్క్నెస్, 50% యాడ్నెస్, లేదా వైట్ కలర్ లో కూడా యాడ్ చేసుకుంటాం. సో ఇక్కడ మనకు కలర్ సింగిల్ కలర్ రావాలనుకున్నప్పుడు కలర్ ఓవర్లోకి వెళ్ళి ఇక్కడ కలర్ అనేది చేంజ్ చేసుకోవచ్చు. వైట్ కలర్, సో మీకు నచ్చిన కలర్ ఇందులో నుంచి కూడా ఏదైనా కలర్స్, గ్రీన్ కలర్స్, బ్లూ కలర్, సో ఇక్కడ ఉన్న కలర్ లో కూడా మీకు పికింగ్ అనేది చేసుకోవచ్చు. సో దీనికి కలర్ గ్రేడింగ్ మనకు ఫర్దర్ గా ఉంటుంది. కలర్ గ్రేడింగ్ అండ్ షార్ప్నెస్ ఇంక్రీజ్ చేసుకోవడం. సో టెక్స్ట్ వరకు క్రియేట్ అనేది చేయండి. సో నెక్స్ట్ మనకు ఆల్రెడీ ఉన్న టెంప్లెట్స్ నుంచి మనకి ఈజీగా ఎన్ నెంబర్ ఆఫ్ క్రియేట్స్ అనేది చేసుకోవచ్చు. అండ్ ఫాంట్స్ కూడా, సో ఇక్కడ యాంటర్ ఉంది కదా, సో యాంటర్ నుండి తెలుగు ఫాంట్స్ కూడా అప్లై చేసుకోవచ్చు. అండ్ లాబ్స్టర్ ఫాంట్ ఆర్ ఎనీ డోర్, లేదంటే ఫేవరెట్ లోకి వెళ్ళి సో బ్యాంగర్స్ ఆర్ పేపర్స్ ని ఏ ఫాంట్ అంటే ఆ ఫాంట్ చేంజ్ చేసుకోవచ్చు. ఇలాంటి పాయింట్ మనకి బ్యాంగర్స్ పాయింట్ కూడా యాడింగ్ అనేది చేసుకోవచ్చు. సో టెక్ రిలేటెడ్ అని కూడా ఇలా చేంజ్ చేసుకోవచ్చు. జస్ట్ బ్యాక్గ్రౌండ్ కి ఈ ఎఫెక్ట్స్ అనే యాడ్ చేయాలి. సో ఇప్పుడు మనకి ఎక్కువ హైలైట్ అవుతుంది కదా, లిటిల్ బిట్ గ్యాసియన్ బ్లర్ లో 5% యాడ్ చేసుకుంటే మీకు ఎక్కువ హైలైట్ అనేది అవ్వదు. సో ఫ్రంట్ లో ఉన్న ఫోటోస్ అనేది ఇప్పుడు ఎక్కువ హైలైట్ అవుతుంది. సో ఇప్పుడు మీకు ఇంక్రీజ్ చేసుకోవాలనుకున్న 15% ఉంది కదా, 15 to సో కంప్లీట్ గా యాడ్ చేస్తుంటే ఎక్కువ క్లమ్జీగా అయిపోతుంది. మనకు ఓన్లీ బ్యాక్గ్రౌండ్ కలర్ యాడ్ చేసినా మనకు ఎక్కువ క్లమ్జీగా అయిపోతుంది. సో మనకి ఏంటి డిఫరెన్స్ అనేది తెలియట్లేదు అండ్ టెక్స్ట్ కూడా హైలైట్ అవ్వట్లేదు. సో దానికోసం మనకు డిక్రీజ్ అనేది చేసుకుంటాం. 15 to 20 కూడా మనకి ఎక్కువ అయిపోతుంటది లైట్నెస్. ఓన్లీ 15%, 20 to 15 ఆ మిడిల్లో ఏ పర్సెంట్ అయినా యాడ్ చేసుకోవచ్చు. అండ్ కలర్స్ కూడా మనకు 1 క్లిక్ తోటే కలర్ అనేది చేంజ్ చేసుకోవచ్చు. సో ఈ కలర్ నచ్చలేదు అనుకుంటే సో ఈ రెండింటిని కాపీ చేసుకోండి. కంట్రోల్ తో సెలెక్షన్ చేసుకొని కంట్రోల్ జే కాపీ, అండ్ డార్క్ కలర్ ని ఇక్కడ గ్రీన్ కలర్ అండ్ డార్క్నెస్ అండ్ డబుల్ క్లిక్ చేసేసి సేమ్ గ్రీన్ లోనే సేమ్ కలర్ ని సెలెక్షన్ చేసుకోండి అండ్ ఫ్రంట్ కి మూవ్ చేస్తే కలర్ అనేది చేంజ్ అయ్యింది. సో కలర్ చేంజ్ అయినప్పుడు మనకు ఈ స్ట్రోక్ కి అండ్ డ్రాప్ షాడో కూడా మనకు కలర్ అనేది చేంజ్ అయ్యింది. సో ఇంతకు ముందుకు ఈ కలర్ ఉంది కాబట్టి సేమ్ కలర్ డార్క్ యాడ్ చేస్తాం. సో ఇప్పుడు మనకు డార్క్ ఏరియా అండ్ సైజ్ డిక్రీజ్ 4% to 5%, అండ్ లైట్నెస్ అయితే లైట్నెస్ యాడ్ చేసుకోవచ్చు డ్రాప్ షాడోకి. సో లేదంటే డార్క్నెస్ యాడ్ చేసుకొని సరిపోతుంది. డిస్టెన్స్ కూడా లిటిల్ బిట్. సో ఇంకా డార్క్నెస్ లో యాడ్ చేసుకున్నప్పుడు ఎక్కువ టెక్స్ట్ అనేది ఎక్కువ హైలైట్ అవుతుంది. సో అగైన్ సో ప్రతిదానికి అప్లై చేయాల్సిన అవసరం లేదు మనం. సో దీని నుండి డ్రాగ్ అండ్ డ్రాప్ కలర్ ని హైడ్ చేస్తే సరిపోతుంది. ఇప్పుడు మనకు 2 కలర్స్ లో సేవింగ్ అనేది అయిపోయింది. సో కంట్రోల్ ఎస్ తో ఫార్మాట్ జేపీజీ, సో గ్రీన్ బ్యాక్గ్రౌండ్, అండ్ ఇక్కడ మనం గ్రీన్ ని హైడ్ చేసుకొని సో ఇక్కడ కాపీ చేసుకున్నాం కదా, సో సెకండ్ బ్యాక్గ్రౌండ్ ఆల్ట్ కంట్రోల్ ఎస్
కంట్రోల్ షిఫ్ట్ ఎస్ కాదు, ఆల్ట్ కంట్రోల్ ఎస్. టైప్ కి షార్ట్ కట్. అండ్ ఫార్మాట్ టు సేవ్ యాజ్ టైప్ జేపీజీ. సెకండ్ బ్యాక్గ్రౌండ్. సో ఇలా నంబర్ ఆఫ్ బ్యాక్గ్రౌండ్స్ లో మనకు క్రియేట్ అనేది చేసుకోవచ్చు. ఒక ఇమేజ్ నే 3 కలర్ వేరియంట్స్ లో తీసుకొని మనకు అప్లై అనేది చేసుకోవచ్చు. సో వన్ కలర్ అండ్ ఫైల్ ప్లేస్ ఎంబెడెడ్. సో గ్రీన్ కలర్. సో ఇంకా బ్లూ కలర్స్ కూడా మనకు యాడింగ్ అనేది చేసుకోవచ్చు. సో వీటిని మళ్ళీ అగైన్ కంట్రోల్ తో సెలెక్షన్ చేసుకొని కంట్రోల్ జే కాపీ అండ్ డార్క్ బ్లూ కలర్ అండ్ సేమ్ కలర్ ని లైట్ కలర్ లో సేమ్ కలర్ ని సెలెక్షన్ చేసుకోండి. లైట్ కలర్. సో ఇంకొక కలర్ కూడా యాడింగ్ అనేది అయిపోయింది. ఆల్ట్ కంట్రోల్ ఎస్ బ్లూ. సో ఈ టెంప్లెట్స్ యూజ్ చేసుకొని మీరు సో నెక్స్ట్ బ్యాక్గ్రౌండ్స్ కి ఇలా కలర్స్ అనేది చేంజ్ చేసుకోవచ్చు. ఆర్ అగైన్ కంట్రోల్ చే రెండింటిని సెలెక్షన్ చేసుకోండి. ఇంకొక డిఫరెంట్ కలర్స్ కోసం మనకి ఇక్కడ పేల్ కలర్స్ ఉంది కదా, పేల్ కలర్స్ లో లైట్ కలర్ అండ్ సేమ్ కలర్ ని క్లిక్ చేసేసి డార్క్నెస్. అగైన్ కంట్రోల్ ఆల్ట్ కంట్రోల్ ఎస్ కొద్ది రొప్పు. సో 2 or 3 కంట్రోల్ టీ ట్రాన్స్ఫార్మ్. సో ఒక ఇమేజ్ ని మనకు ఇన్ని కలర్ వేరియేషన్స్ లో జస్ట్ సింగిల్ క్లిక్స్ తోటి మనకు చేంజింగ్ అనేది చేసుకోవచ్చు. సో ఇలా 1 by 1 యాడ్ చేసుకొని ఇలా 4 కలర్స్ లో కూడా మీకు షేరింగ్ అన్ని కంట్రోల్ తో సెలెక్షన్ చేసుకొని ఆ గ్రూప్ క్రియేట్ చేసుకుంటే సో ఏంటంటే మనకు ఇంక్రీజ్ అనేది చేసుకోవచ్చు. సో ఇలా ఒక్క కలర్ నుండే బ్యాచెస్ ని క్లోజ్ చేసుకోండి. ఒక కలర్ నుండే చూస్ చేసుకొని జస్ట్ 1 క్లిక్ కలర్ తోటే మన 4 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మనకు బ్యాక్గ్రౌండ్స్ అనేది క్రియేట్ అనేది చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ టైం మనకి ఈ పేజెస్ ని సేవ్ అనేది చేసుకుంటే నెక్స్ట్ టైం మీకు ఓపెన్ చేసేసుకొని టెక్స్ట్ రిలేటెడ్ ఇవన్నీ చేంజ్ చేసేసి క్లయింట్స్ కి ఒక 15 to 20 minutes లో షేరింగ్ అనేది చేయొచ్చు. అండ్ డిఫరెంట్ బ్లాగ్స్ రిలేటెడ్ అయితే మనకు సో ఇండోర్ సంబంధించిన బ్లాగ్స్, సో ట్రావెలింగ్ సంబంధించిన దానికి సో బ్యాక్గ్రౌండ్ స్కై రిలేటెడ్ సో ఏదైనా ఇమేజ్ ని డౌన్లోడ్ చేసుకొని యాడ్ చేసుకొని సరిపోతుంది. ఇక్కడ ఫాంట్స్ కూడా మనకు చేంజ్ చేసుకోవచ్చు అండ్ కలర్స్ కూడా చేంజింగ్ అనేది చేసుకోవచ్చు. సో ఇలా క్రియేట్ చేసి ఒక బ్యాక్గ్రౌండ్ ని 3 ఇమేజెస్ అప్లై చేస్తాను. పెన్సిల్ తో పర్ఫెక్ట్ గా సెలెక్షన్ చేయండి. సో దీనికి కలర్ గ్రేడ్ ఎలా చేసుకోవాలో మనం టుమారో క్లాస్ లో చూద్దాం. సో ఇలా యాడ్ చేసి పంపించండి. ఇంకా మనకు బ్లర్ టూల్ లో ఇంకా కొన్ని ఆప్షన్స్ ఉన్నాయి కదా. సో లాస్ట్ మనకు బ్లర్ టూల్ లో ఆప్షన్ సో మోషన్ బ్లర్ అయిపోయింది కదా. సో మోషన్ బ్లర్ తర్వాత ఫిల్టర్ లో ఈ రేడియల్ బ్లర్, ఈ షేప్ బ్లర్స్ అనేది ఒకసారి క్లిక్ చేసేసి ఒక్కొక్క ఇమేజ్ కి అప్లై అనేది చేయండి. మెయిన్ గా మనకి యూజ్ అవ్వాల్సింది మోషన్ బ్లర్ అండ్ గ్యాషియన్ బ్లర్. జస్ట్ ఒకసారి ఒక ఇమేజ్ ని తీసుకోండి. సో నెక్స్ట్ ఇంకొకటి చూపిస్తాను. సో ఇది కూడా మనకు రెగ్యులర్ గా ఈ బ్లర్ టూల్స్ అనేది యూజింగ్ అన్నదో ఈ టూ టూల్స్ తప్ప రేడియల్ బ్లర్. సో క్లిక్ చేసేసి సర్టన్ అమౌంట్ ఇంక్రీజ్ చేయండి, క్లిక్ ఆన్ ఓకే. ఇలాంటి రేడియల్ బ్లర్ ఎఫెక్ట్ అనేది క్రియేట్ అనేది అవుతుంది. సో నెక్స్ట్ ఇక్కడ ఫ్రంట్ లో ఇమేజ్ ఉంది కదా. సో ఇమేజ్ కాకుండా డైరెక్ట్ ఒక ఇమేజ్ పైన ఏదైనా ఒక ఇమేజ్ ని యాడింగ్ బ్లర్ గ్యాలరీ. సో బ్లర్ లో రేడియల్ బ్లర్, క్లిక్ ఆన్ ఓకే. ఇలాంటి ఒక సర్కిల్ బ్లర్ ఎఫెక్ట్ లాగా కూడా క్రియేట్ అనేది. సో నెక్స్ట్ బ్లర్ లోనే రేడియల్ తర్వాత షేప్ బ్లర్స్.
సో ఏదైనా ఒక షేప్ రిలేటెడ్ లాగా బ్లరింగ్ అనేది అవుతుంటుంది. సో అంత యాక్యురేట్ అవ్వదు. సో ఇక్కడ మనకు కొన్ని షేప్స్ ఆప్షన్ ఉన్నాయి కదా, ఇప్పుడు లీఫ్ ఎనిమల్స్ లేదంటే మీరు డౌన్లోడ్ చేసుకున్న షేప్స్ కూడా యారో రిలేటెడ్ యాడ్ చేస్తే మనకు సో లిటిల్ బిట్ యారో షేప్స్ లాగా బ్లరింగ్ అని అవుతుంది. అంత పర్ఫెక్ట్ గా మనకు విజిబుల్ అని అవ్వట్లేదు. సో దీనికి కూడా మనకు సైజ్ ఇంక్రీజ్ అండ్ యారో షేప్స్ లాగా బ్లర్ అనేది క్రియేట్ అవుతుంటుంది. సో మనకి అక్కడ విజిబుల్ అనేది పర్ఫెక్ట్ అవ్వట్లేదు. డిక్రీజ్ చేసినా కానీ సో ఈ షేప్స్ లాగా బ్లరింగ్ సో లిటిల్ బిట్ కనిపిస్తుంది. సో ఇది ఒకసారి చెక్ చేసుకోండి. నెక్స్ట్ షేప్ బ్లర్ తర్వాత స్మార్ట్ బ్లర్. స్మార్ట్ బ్లర్ కూడా మనకు సేమ్ బ్లర్ లాగానే యూజ్ అవుతుంటుంది అండ్ బిఫోర్ అండ్ ఆఫ్టర్. సో ఇలాంటి ఒక పెయింట్ ఎఫెక్ట్ లాగా క్రియేట్ అనేది అవుతుంది బ్యాక్గ్రౌండ్ పైన. సో ఇది కూడా మనకు షేప్ అనేది డీటెయిల్స్ అనేది బ్లర్ చేసేస్తుంది. ఇది కూడా మనకి ఎక్కువ యూజింగ్ అనేది అవ్వదు. అండ్ ఫిల్టర్ లో నెక్స్ట్ సర్ఫేస్ బ్లర్. సో కంప్లీట్ గా ఇమేజ్ ని బ్లరింగ్ అనేది చేస్తుంది అండ్ క్లారిటీ కూడా లైట్నెస్ కంప్లీట్ గా చేంజ్ అవుతుంది. సో ఇది కూడా మనకి ఎక్కువ యూజింగ్ అనేది అవ్వదు. సో నెక్స్ట్ మనకు ఈ బ్లర్ గ్యాలరీలో ఈ టిల్ట్ షిఫ్ట్ అనే బ్లర్ అనేది యూజ్ అవుతుంది. సో ఇందాక మనకు ఏదైతే సబ్జెక్ట్ ఉందో సో ఫ్రంట్ లో ఇమేజ్ ని సెలెక్షన్ చేసుకోండి. ఈ ఆల్ టూల్స్ చేసే పని మనకు ఒక గ్యాషియన్ బ్లర్ తోటే క్రియేట్ అనేది చేసుకోవచ్చు. సెలెక్ట్ సబ్జెక్ట్ ఆ పెన్ టూల్ తోటి సెలెక్షన్ చేసుకున్న తర్వాత ఏదైతే సెలెక్టెడ్ ఏరియా ఉందో ఆ సెలెక్టెడ్ ఏరియాని కంట్రోల్ చేతో కాపీ. ఇఫ్ మీరు పెన్ టూల్ తోటి సెలెక్షన్ చేసుకుంటే సెలెక్షన్ చేసుకున్న తర్వాత కంట్రోల్ ఎంటర్ క్లిక్ చేసి ఇలా కాపీ అవుతుంది కదా, దాన్ని కంట్రోల్ చేయి క్లిక్ చేస్తే సపరేట్ అనేది అవుతుంది. పెన్ టూల్ తోటి సెలెక్షన్ తీసుకున్న తర్వాత సెలెక్టెడ్ ఏరియాని కంట్రోల్ చేతో కాపీ చేసుకోండి అండ్ ఫ్రంట్ లో ఒక ఎంటీ లేయర్ అని క్రియేట్ అయింది. సో నెక్స్ట్ మనకు ఫిల్టర్ లో బ్లర్ టూల్స్ జస్ట్ చెక్ చేసుకోండి. మెయిన్ గా మోషన్ బ్లర్ అండ్ గ్యాషియన్ బ్లర్ అనేది ఎక్కువ చెక్ చేసుకోండి డిఫరెంట్ ఫొటోస్ కి. ఫీల్డ్ బ్లర్ అనే ఒక ఆప్షన్ ఉంది ఇక్కడ. కంప్లీట్ గా ఇక్కడే మనకు బ్లర్ అనేది అడ్జస్ట్మెంట్ అనేది చేసుకోవచ్చు. సో ఈ యారోస్ ని మనకు మూవ్మెంట్ చేసుకుంటూ బ్లర్ చేసుకోవచ్చు. అంటే ఇక్కడ కూడా మనకు సైజ్ ఇంక్రీజ్ అండ్ డిక్రీజ్ కూడా చేసుకోవచ్చు బ్లర్నెస్ ని ఇలా. అండ్ బ్యాక్గ్రౌండ్ లో మనకు కొన్ని గ్రెయిన్స్ ఎఫెక్ట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ గ్రెయిన్స్ ఇలా డాటెడ్ గ్రెయిన్స్ క్రియేట్ చేసుకోవాలనుకున్నా ఈ అమౌంట్ ఇంక్రీజ్ చేసుకుంటే మనకు గ్రెయిన్స్ అనేది యాడ్ అవుతుంటుంది అండ్ ఆ గ్రెయిన్ సైజెస్ ని కూడా మనకు అడ్జస్ట్మెంట్ అనేది చేసుకోవచ్చు ఇలా. సో ఇది కూడా మనకు ఎక్కువ యూజ్ అవ్వదు. సో ఇక్కడ గ్యాషియన్ కూడా మనకు గ్యాషియన్ బ్లర్ అండ్ కలర్ హైలైట్స్ ని డిక్రీజ్ కూడా చేసుకోవచ్చు. సో నెక్స్ట్ ఆప్షన్ లో మనకి ఇంకా పర్ఫెక్ట్ గా ఉంటాయి. సో అన్ని మనకు సేమ్ గ్యాషియన్ బ్లర్ లాగానే వర్క్ అవుతుంటాయి. సో బ్లర్ ని మిడిల్ లో ఇంక్రీజ్ చేసుకోవచ్చు అండ్ మూవ్మెంట్ కూడా చేసుకోవచ్చు. ఎక్కడైతే మూవ్మెంట్ చేస్తామో ఆ ఏరియాలో మనకు బ్లరింగ్ అనేది కంప్లీట్ గా అవుతుంటుంది. సో సేమ్ ఇది కూడా గ్యాషియన్ బ్లర్ లాగానే. అండ్ బ్లర్ గ్యాలరీలో ఐరిస్ బ్లర్. సో ఏదైనా ఒక సర్కిల్ షేప్ లాగా మనకు బ్లర్ అవ్వాలనుకునేటప్పుడు ఇలా ఒక సర్కిల్ షేప్ లాగా బ్లర్ అనే అవుతుంది. సో ఎక్కడైతే ఈ సర్కిల్ ని మూవ్మెంట్ చేసుకోవచ్చు. ఈ మిడిల్ లో డాట్ పైన క్లిక్ చేసేసి సర్కిల్ ని మూవ్మెంట్ చేసుకొని ఏ ప్లేస్ లో అయినా మనకు యాడింగ్ అనేది చేసుకోవచ్చు. సర్టెన్ షేప్ లాగా బ్లర్ అవ్వాలనుకుంటారు. లేదంటే నార్మల్ గా ఇదే మనకు గ్యాషియన్ బ్లర్ అప్లై చేసుకొని బ్రష్ టూల్ తోటి ఎరేజ్ చేసుకున్న సేమ్ ఎఫెక్ట్ లాగానే మీకు యాడింగ్ అని అవుతుంది. సేమ్ ఎఫెక్ట్ యాడ్ అవ్వాలనుకున్నప్పుడు ఇక్కడ ఉన్న ఎఫెక్ట్ ని ఇమేజ్ కి అప్లై చేసుకోవాలనుకున్నప్పుడు స్మార్ట్ ఆబ్జెక్ట్ లో ఉండాలి అండ్ బ్లర్ లో గ్యాషియన్ బ్లర్ అప్లై చేసుకొని సో ఎక్కడైతే మనకు రిమూవ్ అవ్వాలనుకున్నామో అక్కడ బ్రష్ టూల్ తోటి బ్లాక్ కలర్ యాడ్ చేస్తే రిమూవ్ కూడా అయిపోతుంది. అండ్ ఇంక్రీజ్ చేసుకుంటే సేమ్ అక్కడ ఏదైతే ఎఫెక్ట్ ఉందో ఆ ఎఫెక్ట్ ఇక్కడ కూడా అప్లై అని అయిపోయింది. సో ఇలా గ్యాషియన్ బ్లర్ తోటి మాస్కింగ్ యూజ్ చేసుకొని క్రియేట్ అనేది చేసుకోవచ్చు. సో నెక్స్ట్ టూల్స్ లో ఇక్కడ టిల్ట్ షిఫ్ట్ అనే ఒకటి ఆప్షన్ ఉంది కదా,
సో ఇది మనకు ఇందాక మనకు డౌన్ లో ఆబ్జెక్ట్ ప్లేసెస్ లో మనకు బ్లర్ అనేది అప్లై అయినప్పుడు సో కంప్లీట్ గా మనకు డిఫరెన్స్ అనేది తెలుస్తుంది. అంటే కంప్లీట్ గా ఎయిర్ లోకి వెళ్ళిపోయింది ఇమేజ్. సో అలాంటి ప్లేసెస్ లో ఇక్కడ ఉన్న టిల్ట్ షిఫ్ట్ ని ఎగ్జాక్ట్ గా ఈ ప్లేస్ లో యాడ్ చేసుకుంటే సరిపోతాం మనకు. సో ఎక్కడైతే గ్రౌండ్ ఉందో ఆ గ్రౌండ్ ప్లేస్ లో యాడ్ చేసుకోవచ్చు. అండ్ ఈ బ్లర్నెస్ ని ఎక్కడ నుండి స్టార్ట్ అవ్వాలో అని ఇలా ఇంక్రీజ్ చేసుకోవచ్చు. అండ్ ఈ డాట్ ని ఇంకా డౌన్ కి చేసుకొని ఎగ్జాక్ట్ గా సో ఈ ఏరియా నుండి బ్లెండింగ్ అనేది అవుతుంటుంది మనకు. ఇక్కడ బ్యాక్గ్రౌండ్ నుండి టాప్ కి బ్లెండింగ్ అనేది అవుతుంటుంది. అండ్ డౌన్ లో కూడా మనకు ఈ ఫ్రంట్ లో కూడా యాడ్ అవ్వాలనుకునేటప్పుడు ఈ ఫ్రంట్ లో కూడా బ్లర్ అనేది అప్లై అయింది మనకు. ఓన్లీ మిడిల్ ఆఫ్ ద గ్రౌండ్ లోనే చేంజ్ అవ్వలేదు మనకు. సో ఇలా ఈ లైన్స్ తోటి మనకు అడ్జస్ట్మెంట్ అనేది చేసుకోవచ్చు. అండ్ బ్లర్ అనేది కంప్లీట్ గా బ్లెండింగ్ లోనే ఉండాలి. సో వన్ టైం బ్లర్ కాకుండా సో ఇలా బ్లెండ్ అవుతూ ఉండాలి మనకు. సో ఇంక్రీజ్ అండ్ ఫ్రంట్ లో కూడా బ్లర్ అప్లై చేసుకోవచ్చు. మనకు ఎలాంటి మాస్కింగ్ టూల్ యూజ్ చేయకుండానే క్రియేట్ అనేది చేసుకోవచ్చు. లేదంటే నార్మల్ గా బ్లర్ అప్లై చేసేసి ఇలా ఎరేజ్ చేసేసినా మనకు సరిపోతుంది. అండ్ బ్లర్ ఇంక్రీజ్ చేసుకోవాలంటే ఇక్కడ మనకి ఏదైతే వైట్ లైన్ ఉందో ఆ వైట్ లైన్ ఇంక్రీజ్ చేసుకుంటే బ్లర్ కూడా ఇంక్రీజ్ అవుతుంది. బట్ మనకి ఇక్కడ ఏదైతే సేఫ్ ఏరియా ఉందో ఆ ఏరియాలో అప్లై అనేది అవ్వట్లేదు. క్లిక్ ఆన్ ఓకే. అండ్ బిఫోర్ అండ్ ఆఫ్టర్. సో ఇది కూడా మనకు ఎక్కువ యూజింగ్ అనేది అవుతుంది. సో ఓన్లీ బ్యాక్గ్రౌండ్ రిలేటెడ్ బ్లర్ అవుతుంది. ఇక్కడ మనకు ఆబ్జెక్ట్ రిలేటెడ్ బ్లరింగ్ అనేది అవ్వట్లేదు. సో ఇది కూడా ఒకసారి చెక్ చేసుకోండి. నెక్స్ట్ ఫిల్టర్ లో బ్లర్ గ్యాలరీలో ఈ స్పిన్ బ్లర్ కూడా మనకు ఇలాంటి ఒక స్పిన్ అండ్ సైజ్ ఇంక్రీజ్ చేసుకోవచ్చు. ఇలా క్లిక్ చేసేసి ఇంకొక ప్లస్ సింబల్ క్లిక్ చేస్తే ఇంకొకటి కూడా యాడ్ అవుతుంది మనకు. జస్ట్ ఒక స్పిన్ ఎఫెక్ట్ లాగా బ్లర్ అని అవుతుంది. అండ్ ఈ స్పిన్ ఎఫెక్ట్ కూడా మనకు చేంజింగ్ అని చేసుకోవచ్చు ఇక్కడ. అండ్ ఏదైతే డాట్స్ ఉందో ఆ డాట్స్ ఇలా మూవ్మెంట్ చేసుకుంటాం. బ్యాక్గ్రౌండ్ లో ఒక స్పిన్ ఎఫెక్ట్ లాగా కూడా మనకు ఒక సర్కిల్ డ్రాప్ లాగా బ్లరింగ్ అనేది అవుతుంది. సో జస్ట్ ఒకసారి చెక్ చేసుకోండి. ఇవి మనకి ఎక్కువ యూజింగ్ అనేది ఉండదు. బిఫోర్ అండ్ ఆఫ్టర్. జస్ట్ ఈ బ్లర్స్ రిలేటెడ్ ఒక్కొక్కసారి చెక్ చేసుకోండి. సో ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉంటే రేపటి క్లాస్ లో డిస్కస్ అనేది చేద్దాం. సో ఇక్కడ మనకి ఇంకా కెమెరా ఫిల్టర్ తో పాటు నెక్స్ట్ మెయిన్ మనకి కలర్ గ్రేడింగ్ టుమారో క్లాస్ లో ఈ బ్లర్ టూల్స్ అనేది చెక్ చేసుకోండి. తర్వాత ఈ డిస్టోర్ట్స్ ఈ నాయిస్ మనకు ఇవన్నీ ఓల్డ్ వర్షన్స్ లో ఉన్నాయి. ఇవి ఒకసారి మీకు ర్యాండమ్ గా నెక్స్ట్ క్లాస్ లో చూపిస్తాను.